ఈరోజు జూలై 16వ తేదీ గురువారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,937 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,207 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,25,119 పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధరలు వరుసగా గడిచిన వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఓవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదలకు బంగారం తగ్గుదలకు సంబంధం ఉంది. అయితే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లను అధిక మొత్తంలో ఖర్చు చేసి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంటాయి. అప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. దాంతో డాలర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ట్రెజరీ బాండ్లలో వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఫలితంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు బయటకు వచ్చి అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా బంగారం డిమాండ్ తగ్గడం ద్వారా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం ధర గడిచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగినట్లు చూడవచ్చు. గత ఏడాది జూలై 16వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 97,000 రూపాయల సమీపంలో ఉంది. అంటే అక్కడి నుండి దాదాపు 50% పైనే బంగారం ధర పెరిగినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు పెద్ద మొత్తంలో లాభాలు లభించాయి. ఇప్పుడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బంగారం విలువ తగ్గుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి తరుణంగా నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఆషాఢ మాసం కూడా ప్రారంభం అవడంతో నగల షాపుల వారు మజూరీ ఛార్జీల పైన, వేస్టేజ్ పైన కూడా డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారు ఆభరణాల ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.